మెక్సికో సముద్రం ఒడ్డున ఏదో ఒక జీవి కనిపించిందని డూమ్ ఫిష్ అని చెప్పన్నారు. అది సముద్రం అడుగున మన ఎన్నో వేల అడుగులు కిందకుంటుంది, అక్కడ మాత్రం ఉంటుంది, బయటకు వచ్చి ఆడే చేపలు కావవి. ఏమిటి డూమ్ ఫిష్? ఒకప్పుడు ఇదే ఫిష్ 2011లో జపాన్లో పెద్ద సునామీ వచ్చే ముందు ఈ ఫిష్ కనబడిందట ఒడ్డు మీద. ఇది ఎప్పుడు సముద్ర తీరానికి రాదు, సముద్ర పైభాగంలో కనబడదు. అన్ని రకాల ఫిష్లు కనిపిస్తే కానీ ఇది సముద్ర దిగంతంలో ఉంటుంది. ఆ లోపల మాత్రమే సంచరిస్తుంది, అది బయటికి రాదు. సూర్య వెలుగు చూడడానికి రాదు, ఆక్సిజన్ పీల్చుకోవడానికి రాదు. నీటిలో ఉన్న ఆక్సిజన్ అది తన ఆక్సిజన్గా మార్చుకుంటుంది. మరి ఒక వెరైటీ ఫిషెస్ ఎందుకు బయటకు వచ్చాయి? ఒక పక్కన పక్షులు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఒక పక్కన జంతువులు పరుగున ఎత్తైన కొండ వైపు పరిగెడుతున్నాయి. దాన్ని గమనించిన వాళ్ళు ఏమైందో ఈ జంతువులకు అనుకున్నారు. కానీ సునామీ రాబోతుంది, దిగువ ప్రాంతాలన్నీ కూడా సముద్రం దూసుకొని వచ్చి వాటిని ముంచివేస్తున్న సంగతి జంతువులకు అర్థమైంది, కానీ మనుషులకు అర్థం కాల. త్వరలో పెద్ద సునామీ రావడం, జపాన్లో చాలా మంది అనేక పల్లెలు, గ్రామాలు, పట్టణాలు కూడా కొట్టుకుపోయి, ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా నీళ్లతో నిండిపోయి భయంకరమైన నష్టాన్ని అగ్రదేశమైనటువంటి జపాన్ ఎదుర్కొంది. అందుకే వారంట డూమ్ ఫిష్ వచ్చిందా, ఏదో జరగబోతుందని. అయితే వినండి, ఆ ఫిష్ని చూసి నమ్ముతా అంటావు కానీ వాక్యాన్ని చూసి నమ్మాడు అంటే నమ్మట్లా. దేవుడు చెప్పాడంటే నమ్మరు, కానీ కోతి చెప్పిందంటే నమ్ముతా, ఫిష్ చెప్పిందంటే నమ్ముతా అంటారు. మనుషుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు, పాపానికి బాగా దగ్గరయ్యాడు, దేవునికి బాగా దూరమయ్యాడు. అపవిత్రమైన వాటికి దగ్గరయ్యాడు, పవిత్రమైన వాటికి దూరమయ్యాడు. పరిశుద్ధమైన దేవుని కంటే అపవిత్రమైన చెడ్డ విషయాలకు దగ్గరవుతున్నారు. దేవుడు చెప్పాడు ప్రళయం ఎప్పటికైనా రావచ్చు, వస్తుంది. అయితే రక్షణ అనే వాడలోకి రమ్మంటున్నాడు. చేపలను చూసో జంతువులను చూసో కాదు, బైబిల్ వాక్యాన్ని చూడండి. మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవంతో నమ్మి బాప్తిసం పొంది ప్రభుతో కూడా నడుస్తున్నప్పుడు ఈ ఆత్మీయ యాత్రలో నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది కనుక ఏనాడు ఎక్కడ కన్ను మూసినా నీ ఆత్మ మోక్షానికి వెళ్తుంది.